బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో టీడీపీ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. మండల ఉపాధ్యక్షుడి ఎన్నికలు జరగకుండా కుటిల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఏకంగా ఎన్నికల అధికారిని టీడీపీ నేతలు నిర్బంధించినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీంద్ర రెడ్డి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి, ఎన్నికలు జరగకుండా ఏకంగా అధికారిని టీడీపీ నేతలు నిర్బంధించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నరేష్, మొత్తంగా అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ ఘటన చోటు చేసుకుంటుంది. మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక్కసారిగా దుగ్గిరాల ఎంపీపీ కార్యాలయం దగ్గరికి తోసుకురావడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్న ఇద్దరు సీఏలను కూడా వారి మీద కూడా దాడి చేసి మరి ఎంపీపీ కార్యాలయం లోపలికి తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్ జరపాల్సిన ఎలక్షన్ అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కూడా నిర్బంధించి ఎంపీపీ గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ దుగ్గిరాల మండల కార్యాలయానికి సంబంధించి ఇక్కడ ఉపాధ్యక్షుడి ఎన్నిక జరగాల్సింది. వాస్తవంగా ఇక్కడ 2 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి రజనీకాంత్ అనే వ్యక్తి పనిచేశారు. తర్వాత 3 సంవత్సరాల పాటు మరొక ఆనంద్ అనే వ్యక్తికి ఇవ్వాల్సిన నేపథ్యంలో వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ చూస్తే ఈ మండలంలో మొత్తం 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉండగా ఒకరు సిపిఎం, మరొక 6 మాత్రమే టీడీపీకి సంబంధించి ఉన్నారు. కానీ ఇక్కడ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కుయుక్తులు పడుతున్నారు. అందులో భాగంగానే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారో వారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నుంచి ఇదే హడావుడి నడుస్తుంది. అయినప్పుడు కూడా మొత్తం సభ్యులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే ఆర్కే వీరందరూ కూడా తీసుకొని ఎంపీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయినప్పుడు కూడా ఎలక్షన్ జరగనీయకుండా చేసే క్రమంలో భాగంగా ఏకంగా మంగళగిరి మున్సిపల్ చైర్మన్ డెంజీ చిరంజీవి, అట్లాగే దుగ్గిరాల మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ స్వామిరెడ్డి ఇద్దరు కూడా తమ సిబ్బందితో తమ అనుచరులతో కట్టేసిన తరలి వచ్చి పోలీసులను కూడా నెట్టుకుంటూ ఎలక్షన్ కార్యాలయంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ చోద్యం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే 11 గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ఇప్పటి వరకు కూడా. సో ఏం జరగబోతున్నా ఒక ఆసక్తి అయితే ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్ రవీందర్.